గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి తిరిగి కొనుక్కోబడును. ఫర్ మోర్ డీటెయిల్స్ 7997990027. పొలిటికల్ జంక్షన్ వర్తమాన రాజకీయాలపై సమగ్ర విశ్లేషణ అందిస్తుంది. నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే అంకమరావు గారు. నమస్తే కిషోర్. అంకమరావు గారు, ఈరోజు మన డిస్కషన్ ముఖ్యమైనటువంటి అంశాలు సింగయ్య మృతి పట్ల జరుగుతున్నటువంటి రచ్చరప్స్ చూస్తున్నటువంటి క్రమంలో నిన్న ఏకంగా సింగయ్య భార్యను పిలిపించుకుని జగన్మోహన్ రెడ్డి పరామర్శించడం సహజంగా ఇది విచిత్రంగా ఉండొచ్చు. అరే, ఇద్దరు రౌడీ షీటర్ల వెనుకొండలో కొట్టుకొని చచ్చిపోతేనో ఇంటికి వెళ్ళాడు. లింగమయ్య అనే ఒక కార్యకర్త కోసం ఏకంగా హెలికాప్టర్ వేసుకొని రాప్తాడు వెళ్ళాడు. గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ వాళ్ళని పోలీసులు కొడితే వాళ్ళని పరామర్శించడానికి తెనాలి పోయాడు. కానీ తన కారు కింద తన కార్యకర్త పడి చనిపోతే ఆ కుటుంబాన్ని మాత్రం తన దగ్గరకు పిలిపించుకొని పరామర్శించిన వైనం. ఇప్పుడు దీని మీద కూడా మేము న్యాయ సలహా తీసుకుంటాం, అలా చేయొచ్చా లేదా అనేది ఒక పక్క ఎస్పీ ఈరోజు స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇంకో పక్క చూస్తుంటే గంగ చంద్రముఖిగా మారింది అంటాం కదా, ఆ టైపులో మరి సింగయ్య భార్య చనిపోయినప్పుడు ఒక రకంగా, ఇప్పుడు ఒక రకంగా అంబులెన్స్లోకి ఎక్కించారు. అంబులెన్స్లో ఎక్కించడం, అంబులెన్స్లో ఏదో జరిగింది అంటే నిన్న చంద్రబాబు అన్నట్టుగా ఏదో కుక్క పిల్ల పడితే ఈడ్చి పక్కన పడేసినట్టుగా పడేసిపోయారు సొంత కార్యకర్తలు అనే మాట ఇప్పుడు యాప్ట్ అవుతున్నాం. అలా ఈడ్చి పక్కన పడేస్తే పాపం అని చెప్పేసి దయతలిచి గొంతులో గుక్క నీళ్లు పోసి అంబులెన్స్ ఎక్కించడమే మహాపాపం అయిపోయినట్టుగా ఆవిడ లూర్ధు మేరీ గారు మాట్లాడుతున్న మాట అయితే నిజంగా ఆశ్చర్యం కలిగిస్తాం. సరే, జగన్మోహన్ రెడ్డి ఆయన పరివారం బెదిరించిందేమో, వాళ్ళంతా చిన్న కుటుంబాలు, చిన్న జీవితాలు వాళ్ళవి అనే ఒక అనుమానం క్లియర్గా కనపడుతోంది. మరి ఏం చేయాలి వీళ్ళని? ఓ పక్క కోర్టు 2 వారాల వరకు మీరు ఏం చేయడానికి వీల్లేదని ఆపేసింది. సో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ప్రభుత్వానికి. అట్ ద సేమ్ టైం బ్యాడ్ సందేశం వెళ్తోంది. దీని మీద మనం విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ఇక నంబర్ 2, మరి కాకాణి గోవర్ధన్ రెడ్డిని పరామర్శిస్తాను, జైల్లో ఉన్నాడు, దాదాపు 4 రోజుల పైన దాటిపోయింది కదా, ఇప్పుడు పరామర్శిస్తాను బయలుదేరిన జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఆగిపోయాడు? దాని వెనక కూడా అనేక అనుమానాలు, అనేక కారణాలు కనిపిస్తున్నాయి అంటున్నారు. వాటి గురించి కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక నంబర్ 3, బోగస్ పెన్షన్స్లో జగన్మోహన్ రెడ్డి సొంత ఇలాకా పులివెందుల మొదటి స్థానంలో ఉందట. ఆ తర్వాత ధర్మవరం కానీ, చంద్రగిరి కానీ, మచిలీపట్నం కానీ తర్వాత స్థానాల్లో ఉన్నాయి బోగస్ పెన్షన్స్లో అని చెప్పేసి అయితే లెక్కలతో సహా బయటకు వచ్చాయి. అంటే వైసీపీ హయాంలో ఇష్టారాజ్యంగా ఎలా చేశారు అనేది మనకు క్లియర్గా తెలుస్తుంది. ఇది కనుక్కోవడానికి పాపం వీళ్ళకి మరి బహుశా సంవత్సరం పైనే పట్టిందాం. ఇప్పటికైనా కనిపెట్టారు, సంతోషం. ఇది అసలు దీని వెనకున్న ఉద్దేశం ఏంటనేది కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ సింగయ్య భార్య మాట మార్చిన ఇష్యూ, ఇంటికి పిలిపించుకునే పరామర్శన తీరు, పరామర్శ కాదు బెదిరింపు అంటున్నారు కొంతమంది. ఏది బెదిరింప పరామర్శ మాట్లాడదాం. సింగయ్య భార్య లూర్ధు మేరీ ఆ రోజు ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకే నమోదు చేయబడింది. తన భర్త ఇలా చనిపోయాడని చెప్పని ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఫిర్యాదును నమోదు చేశారు వాళ్ళు. దాని తర్వాత మిగిలిన సంఘటనలన్నీ జరిగినాయి. ఇప్పుడు ఆ చనిపోయిన విధానానికి సంబంధించి నా వాహనం కింద పడలేదని చెప్పని జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయకులు రోజు గోలగోల చేసుకుంటూ వచ్చారు. కానీ ఇక్కడ జరుగుతున్న సంఘటనల ఆధారంగా చూసుకుంటూ ఉంటే అతని వాహనం కిందే చనిపోయారని చెప్పి విచారణ సంస్థలు నీకైతే తేల్చినాయి. అది మాత్రం వాస్తవం, అందులో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. మరి ఆ రోజు మాట్లాడినామో ఈరోజు ఎందుకు మాట్లాడింది? మీరు అన్నట్టు చంద్రముఖిగా మారిందా? ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే దళిత మహిళ చనిపోయింది, ఒక దళితుడు. మీరు బాగా గమనించుకోండి, జగన్మోహన్ రెడ్డి మొట్టమొదటి నుంచి కూడా వాళ్ళ దళిత లోక్సభ సభ్యుడు తిరుపతి దళిత లోక్సభ సభ్యుడు చనిపోతే కనీసం పరామర్శ కూడా వెళ్ళ, బల్లి దుర్గాప్రసాద్ పరామర్శ కూడా వెళ్ళ. మరి ఇక్కడ కూడా దళితుడు కాబట్టి పరామర్శించాల్సిన అవసరం లేదనుకున్నాడు ఆయన. ఇక్కడ గమనించుకోండి, రషీదు రౌడీ షీటరు, అలాగే తెనాలి వాళ్ళు రౌడీ షీటర్లు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళలాంటి వాళ్ళే కావాలి కాబట్టి అలాంటి వ్యక్తులను ప్రోత్సహిద్దామన్న ఉద్దేశంతో, అలాంటి వాళ్ళతోటి మమ్మకం అవుదామన్న ఉద్దేశంతో, నా పార్టీకి అలాంటి వాళ్ళే కావాలనే ఆలోచనతో అతను నడుచుకుంటూ వెళ్తున్నాడు. మరి ఒక దళిత వ్యక్తి వాహనం కింద పడి చనిపోతే ఈ దళిత సంఘాలన్నీ ఏం చేస్తున్నాయి కిషోర్? ఎక్కడ ఏమి బయటికి రావట్లేదు. అసలు అంతకుముందు పాస్టర్ ప్రవీణ్ హత్య జరిగిన సందర్భంగా చూసుకుంటా ఉంటే యాక్సిడెంట్
అదే హత్య అని చెప్పిన వాళ్ళు చెప్పారు కదా, అవి హత్య అని చెప్పానే కదా వాళ్ళు హడావిడి చేసింది. తర్వాత కదా అది ప్రభుత్వం ముందుకొచ్చి వాస్తవాలన్నీ బయటికి తీసుకొచ్చేసి 300 సీసీ కెమెరాల్లో 105ని గుర్తించేసి అందుట్లో 45 మాత్రమే బయట పెట్టేసి ఎక్కడెక్కడ మద్యం సేవించాడు ఏంటనేది చెప్పి చూపించిన తర్వాతే కదా వీళ్ళందరికీ నోట్లు అన్నీ ఆగిపోయినాయి. ఇప్పుడు దీనికి సంబంధించి ఒక దళిత వ్యక్తి చనిపోయాడు, అది వాహనం కింద చనిపోయాడు, నిర్లక్ష్యం వల్ల చనిపోయాడు. ఏమైపోయినాయి దళిత సంఘాలన్నీ? ఈ రోజు వచ్చే తల్లికి ఈ లోర్దు మేరీ అనే ఆమె 2 రకాలుగా ఆమె ఇచ్చింది. ఇందాక మీరు అన్నది ఒక చాలా విలువైందనమాట. ఒక వ్యక్తి మీద అభియోగం ఉన్న తర్వాత అతను వెళ్ళి వాళ్ళని కలవటం కానీ వాళ్ళని తన ఇంటి దగ్గర పిలిపించుకోవటం కానీ నియమ నిబంధనలకి న్యాయానికి సంబంధించినంత వరకు కూడా అది చాలా చట్టవిరుద్ధం అనేది ఆలోచించుకోవాల్సిన విషయం. దీని మీద కూడా చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు ముఖ్యంగా ఆలోచించుకోవాల్సింది ఏంటంటే ఇది లోకేష్ బాబు మీద వేస్తున్నారు. ఇది ప్రభుత్వానికి ఒక సవాల్ విసురుతున్నారు. అవును, దాన్ని తీవ్రంగా పరిగణించాల్సింది. స్కిల్ డెవలప్మెంట్ కేసు పెట్టారండి చంద్రబాబు మీద, జైల్లో పెట్టారండి. ఆయన బయటకు వచ్చే ముందు బయటకు వచ్చిన తర్వాత ఆ స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి అధికారులను, దానికి సంబంధించినటువంటి సీమన్స్ సంస్థ ప్రతినిధులను వాళ్ళని వీళ్ళని పిలిపించుకుని మాట్లాడితే ఖచ్చితంగా దాని మీద చర్యలు తీసుకుంటారు కదా. అదేంటి మీ మీద ఉన్నటువంటి కేసులో వాళ్ళని మీరు ఎలా మాట్లాడతారు, ప్రభావితం చేస్తారని చెప్పేసి ఇది కూడా అలాంటిదే కదా. అదే చెప్తుంది. ఇప్పుడు న్యాయపరంగా చూసుకుంటా ఉంటే దాని మీద ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ వీళ్ళు పైపెచ్చు లోకేష్ బాబు గారి మీద నిందిస్తున్నారు కాబట్టి 50 మందిని తన ఇంటికి పంపించేసి పోలీసుల చేత బెదిరించారని, ఇది వాళ్ళ కులస్తులే మేము కూడా మీ కులస్తులు అని చెప్పించారని చెప్పని ఈ విధంగా మాట్లాడుతున్నారు కదా. దీని మీద ఇప్పుడు లోకేష్ బాబు గారు తీవ్రంగా పరిగణించాల్సిన ఆవశ్యకత అయితే వాళ్ళకుంది. ఎందుకంటే బట్టకాల్చి మేదేయటం అనేది వాళ్ళ సర్వసాధారణ విషయం. ఆ రోజు వాళ్ళ బాబాయ్ గారి హత్య చూసుకున్నా కూడా దానికి సంబంధించి గుండెపట్టని చెప్పింది వాళ్ళే. ఆ తర్వాత వచ్చి చంద్రబాబు నాయుడు గారి మీద నేరం మోపింది వాళ్ళే. ఆయన అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి రావడానికి అన్ని గంటలు బట్టి వచ్చిన తర్వాత ఆయనే దగ్గరుండి ఆయన కళ్ళ ముందు జరిగినట్టుగా ఎన్ని దెబ్బలు ఎట్లా వేశారు, ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్లారని చెప్పని మన ఆయనకి ఎట్లా తెలిసిందో, ఆ దివ్య పరిజ్ఞానం ఎలా వచ్చిందో మనకైతే తెలియదు. కానీ స్పష్టంగా ఇన్ని దెబ్బలు పడ్డాయి, 7 గొడ్డల పోట్లు పడ్డాయి. ఇక్కడి నుంచి కబోర్డ్లోకి తీసుకెళ్లారు, అక్కడి నుంచి ఏదైతే ఆయన ఉన్నటువంటి బెడ్రూమ్లోకి తీసుకురావడం కూడా జరిగిందో ఇవన్నీ కూడా చెప్పారు. రక్తం మడుగులు అని చెప్పని కళ్ళకు కట్టినట్టు ఒక దర్శకుడు ఓ నిర్మాతకు చెప్తాడు. ముందు దర్శకుడు నిర్మాతకు చెప్తాడు ఒక చిత్రం గురించి. ఆ చిత్రం చేసేటప్పుడు ప్రతి సన్నివేశాన్ని గురించి వివరిస్తాడనమాట. కళ్ళకు కట్టినట్టు చెప్తాడు. ఆ చెప్పగలిగే నైపుణ్యం ఉన్న వాళ్ళే దర్శకులుగా రాణిస్తూ ఉంటారు, నిర్మాత కూడా ఆకర్షితులు అవుతారు. అట్లా చాలా స్పష్టంగా చెప్పాడు. దీని మీద ఇప్పటి వరకు ఎన్నాళ్ళవుతుంది చనిపోయి? వాళ్ళ ప్రభుత్వం 5 సంవత్సరాల 5 రోజులైతే ఉన్నారు కదా. కానీ దాని మీద ఎలాంటి బయటికి తీసుకురాలేదు కదా వాళ్ళు. దోషులు పైపెచ్చేమన్నాడు, ఒక కన్ను ఇంకో కన్ను పొడుచుకుంటుందా? ఏది శాసనసభ సాక్షిగా చెప్పాడు కదా, మాకేం ప్రమేయం, మా బాబాయి చనిపోయింది, మా బాబాయి మీకేంది నొప్పి అన్నట్టు మాట్లాడాడు. ఇవాళ దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం చివరికి వాళ్ళ చెల్లెల చేత ఏది డాక్టర్ సునీత గారి చేత ఆ రోజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫిర్యాదు చేయించారు, మాట్లాడిచ్చారు. మళ్ళీ తర్వాత ఇప్పుడు ఆమె వాళ్ళ భర్త కలిసి చంపారని చెప్పని వాళ్ళ పత్రికలోనూ వాళ్ళ ప్రసార మాధ్యమాల్లో కథనాలు రచించుకుంటూ రోజు రోజుకి వాళ్ళ మీద వాళ్లే ముద్దాయిలు అన్నట్టు చిత్రీకరించారు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఏమయ్యాడు, లోకేష్ బాబు గారు ఏమయ్యాడు, మరి అతను ఆదినారాయణ రెడ్డి ఏమయ్యాడు, బీటెక్ రవి ఏమయ్యాడు. అంటే ఇట్లాంటివన్నీ కూడా. అలాగే కోడికత్తి పాప జనపల్లి శ్రీనివాసరావు అనే వ్యక్తిని కోడికత్తి శ్రీని చేసి పారేశారు. మామూలుగా న్యాయస్థానానికి వెళ్ళి ఇతనే నన్ను పొడిచాడు అంటే బాగా అతనికి శిక్ష ఏదైనా ఇస్తే 3 సంవత్సరాలు వేసేవాళ్ళేమో. 5.5 సంవత్సరాలు దాంట్లో కూర్చోబెట్టాడు కదా కారాగారంలో. ఇప్పుడు ఇతని కోసమే అతను న్యాయవాది కావాలని చెప్పని ఈరోజు తర్ఫీదు పొందుతున్నాడు అతను. ఇవన్నీ కూడా కళ్ళ ముందు మనకు కనబడే. తర్వాత ఎన్నికల ముందు గులకరాయి ఉదంతం వాళ్ళు చెప్పిందే కదా గులకరాయి. సహజంగా కిషోర్ నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఎక్కడైనా ఏదైనా నేరం జరిగినప్పుడు ఆయుధం ఉన్నప్పుడే విచారణ సంస్థలు ముందుకెళ్తాయి, అవునా? ఆ గులకరాయి కనపడలా. అది గులకరాయి ఎలా అని నిర్ధారణ చేసి ఆ విధమైన అభియోగం మోపారు. ఆ రోజు ఆ అభియోగం మోపిన వ్యక్తులు ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళని విచారించాల్సిన బాధ్యత మీద ఉందా లేదా ఇప్పటికి? అంటే ఇవన్నీ సంఘటనలు నేను ఎందుకు చెబుతున్నాను అంటే కళ్ళ ముందు కనపడి అబద్ధాలని చెప్పి ప్రచారం చేసి లబ్ధి పొందారు వాళ్ళు.
చివరిదానికి లబ్ధి పొందడానికి కుదరలేదు. ముందు 2 విషయాలు అయితే భారీగా అయితే లబ్ధి పొందారు కదా. అపవాదు మీ మీదకే కదా వచ్చింది. ఈరోజు అధికారంలో ఉంది మీరు కదా. మళ్ళీ తిరిగి అలాంటి ఉదంతాలను పునరావృతం చేయడం కోసం, అలాంటి కథనాలనే వండి వార్త కోసం ఈరోజు లూర్దు మేరీని ఉపయోగించుకుంటున్నారు. దీన్ని గమనించుకోవాలి కదా. ఇక్కడ ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఆమె ఈ విధంగా మాట్లాడటానికి నిస్సందేహంగా బెదిరించారు, భయపెట్టి తీసుకెళ్లారని అయితే నేను భావిస్తున్నాను. ఇంకో విషయం చెప్పాను నేను, ఇక్కడ చాలామందికి తెలియని విషయం, మొట్టమొదట ఈ స్పందనకి స్పందించేసి 50,000 రూపాయలు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ నాయకుడు కల్లూరి శ్రీనివాసరావు, ఆ ఊరి వాసి. మరి దానికి సంబంధించినంతవరకు ఇంతవరకు ఏమీ లేదు. వీళ్ళు కూడా చెప్పుకోవట్లేదు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. అంటే ఇక్కడ చనిపోయిన వ్యక్తి మీద సానుభూతితోటి దాన్ని రాజకీయం చేయకూడదని చెప్పి తెలుగుదేశం వాళ్ళు ఈరోజు ప్రవర్తిస్తున్నారు, ఆలోచిస్తున్నారు వాళ్ళు. కానీ వీళ్ళేంటి, అదే రాజకీయం చేయాలని, దాన్నే తీసుకొచ్చి చేయాలని, కావాలని చెప్పని వాహనంలో చంపించారని, దానికి లోకేష్ బాబు గారే కారణం అని చెప్పని విషబీజాలు నాటడానికి రోజుకు ఒక అంశాన్ని బయటకు తీసుకొస్తూ ఈ విధంగా మాట్లాడుతున్నారు. కాబట్టి ఈరోజు ఆమెను కూడా న్యాయస్థానంలో ముద్దాయిని చేయటం కోసం ప్రయత్నం చేస్తున్నాడు. 2 రకాల అభియోగాలు ఆమె మోపినందువల్ల రేపు పొద్దున వాళ్ళు కూడా ప్రశ్నిస్తారు కదా. ఆ రోజు ఇలా చెప్పావు, ఈరోజు ఇలా చెప్పావని చెప్పని చివరికి ఓ దళిత మహిళని భర్త చనిపోతే ఆమెను కూడా ఇబ్బంది పెట్టాలని చెప్పి ఒక రకంగా భయపెట్టి ఈరోజు ఆయన ఇంటికి పిలిపించుకొని నిన్న ఆమె చేత ఈ యొక్క వాంగ్మూలం ఇప్పించాడు. అంటే ఏ విధంగా ఆలోచిస్తున్నారో ఒకసారి ఆలోచించండి. ఇక్కడ న్యాయం సంబంధం లేదు, చనిపోయిన మనిషి గురించి సానుభూతి లేదు. నిజంగా ఆయన చంద్రబాబు నాయుడు గారికి 10 ప్రశ్నలు సంధించాడు. 10 ప్రశ్నలు సంధించిన దాంట్లో ఏమనుంది, నేను తిరిగి వచ్చేటప్పుడు మాత్రమే నాకు తెలిసిందన్నాడు కదా. మరి తిరిగి వచ్చేటప్పుడు నీకు తెలిస్తే ఆ భౌతిక కాయాన్ని ఎందుకు సందర్శించలేదు నువ్వు? ఇన్ని రోజులు నీ మీద అభియోగం వచ్చినప్పుడు వెళ్ళలేదంటే అనుకోవచ్చు, మరి ఎందుకు పిలిపిస్తున్నావు ఇప్పుడు ఆమెని? కనీసం మరుసటి రోజు పత్రికలకు కావచ్చు, ప్రసార మాధ్యమాలతో కావచ్చు మాట్లాడిన సందర్భంలో ఎక్కడైనా సరే ఇతని గురించి కానీ, చనిపోయినటువంటి జయవర్ధన్ రెడ్డి గురించి కానీ ఒక్క మాట, ఒక్క సానుభూతికి, లేదంటే వాళ్ళ మరణానికి నేను చింతిస్తున్నాను, వాళ్ళకి ఆత్మశాంతి చేకూరాలి అని చెప్పని ఎక్కడైనా ఎప్పుడైనా ఏ విధంగా అయినా ఒక మాట మాట్లాడా? అంటే ఇది గమనించుకోవాల్సిన అవసరం అంటే, ఎందుకంటే ఇంతసేపు నేను చెప్తున్నానంటే దళితుల మీద అపారమైన ప్రేమ ఉన్నట్టు, ఇప్పటి వరకు ఆ పార్టీని కాపాడుతుంది, జగన్మోహన్ రెడ్డిని కాపాడుతుంది కూడా ఆ వర్గాలే. కాబట్టి మీరు మొట్టమొదటి కూడా చూసుకోండి, పిల్లలకి చదువుకు సంబంధించినటువంటి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ని అవకాశం లేకుండా చేశాడు. రెండోది వాళ్ళకి ఇచ్చే 27 పథకాలని రద్దు చేశాడు, ప్రోత్సాహాలని రద్దు చేశాడు, ఎలాంటి రుణాలు అందజేయలేదు. అలాగే తెలుగుదేశం పార్టీ వాడు చంద్రబాబు నాయుడు గారు ఇన్నోవా వాహనాలు ఇచ్చి వాళ్ళ మీద వాళ్ళకి నిలబడటానికి అవకాశం కలగజేశాడు, అవి లేకుండా చేశాడు. వాళ్ళకి చేతినటువంటి చేతి వృత్తులకు సంబంధించి రుణాలు అందజేసి వాళ్ళ పరిశ్రమలు పెట్టుకునే విధంగా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేపడితే దాన్ని కూడా రద్దు చేశాడు. ఇవన్నీ చాలదన్నట్టు విదేశీ విద్యాకానం కూడా రద్దు చేశాడు. ఇవన్నీ చేసింది దళితుల మీదే. అలాగే 3,000 మంది మీద దాడులు జరిగినాయి, రమారమి 200 మంది పైన చనిపోయారు. ఇదే అనంతబాబు సంబంధించి మనం చూసుకుంటా ఉంటే శాసనమండలి సభ్యుడు తన దళితుడు, అంటే వాహన చోదకుడు, తన దళితుడు అయినటువంటి వ్యక్తిని ఆ రోజు అతనే చంపి నేనే చంపానని చెప్పని ఇంటి ముందు అతన్ని పడేసి పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి లొంగిపోయాడు. కానీ ఆయన మీద ఎలాంటి మీరు అభియోగాలు మోపారు? ఈరోజు ఎందుకు వెలుసుబాటు ఉంది? అతను వెనక పెట్టుకొని తిప్పుకున్నారు. మీ సభల్లో ఆయన బయటకు వచ్చిన తర్వాత మీ వాహనంలో, అలాగే ఆయన ఊరేగింపుగా తీసుకుని వచ్చి మీరు ఏం చేశారో చూస్తూనే ఉన్నాం కదా. ఇవన్నీ కూడా కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి. ఒక్కసారి దళిత వర్గాలు కూడా ఆలోచించుకోవాలి. నిజంగా ఆమె గనక మేరీకి గనక భర్త మరణానికి ఎవరైతే కారకులో వాళ్ళని శిక్షించాలని కనుక కోరిక ఉంటే కూర్చోను, నిరాహార దీక్ష కూర్చో, న్యాయం చేయమని న్యాయస్థానం గురించి విన్నవించుకో. ఏమీ చేయట్లేదంటే అర్థం చేసుకోండి ఇక్కడ ఎంత కుట్ర కోణం ఉందో. ఆమె చెబుతుంది కదా ఈరోజు, మేము జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు, నేను కూడా అభిమానిని, మా భర్త అని చెప్పాను. అభిమాని కాబట్టి వెళ్ళాడు, చనిపోయాడు. అభిమానులు చంపుకున్నా కూడా వాళ్ళలో కూడా కులాన్ని చూస్తున్నాడు అనే విషయాన్ని ఇక్కడ గమనించుకోవాలి. దళిత వర్గాలు కూడా ఒకసారి ఆలోచించుకోవాలి, దళిత మేధావులు ఆలోచించుకోవాలి. ఈరోజు జరుగుతున్న పరిణామాలు ఏ విధంగా, దేనికి మీరు మిగిలిన దళిత నాయకులు ఎవరు దీని గురించి ఆలోచించారు? ఎందుకంటే వాళ్ళకి రాజకీయ లబ్ధి కావాలి, జగన్మోహన్ రెడ్డి బాగుండాలి. కానీ దళిత ప్రజానీకం కావచ్చు, దళిత విద్యార్థులు కావచ్చు, ఒక్కసారి ఆలోచించుకోండి ఎవరి వల్ల ఎవరికి నష్టం జరుగుతుంది, ఎవరు నష్టపోతున్నారని చెప్పని. ఖచ్చితంగా సార్ ఆలోచించుకోవాల్సినటువంటి సమయం ఇది.
ఇక మనం రెండో అంశం తీసుకున్నట్టయితే కాకాని గోవర్ధన్ రెడ్డి పరామర్శ అనేది వాయిదా పడింది లేదా ఆపేశారు, ఎందుకంటారు? ఇప్పుడు నెల్లూరులో నాయకులు సహకరించట్లేదు, పరిస్థితులు వాళ్ళకి అర్థమైపోయినాయి, ప్రజలు సహకరించట్లేదు. ఎందుకంటే సింగయ్య చనిపోయిన ఉదంతం చూసుకున్న తర్వాత ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పని. అలాగే ప్రభుత్వం ఒక హెచ్చరిక కూడా జారీ చేసింది. మొన్న ఏదైతే ఈ సింగయ్య చనిపోయిన ఉదంతానికి సంబంధించింది చేసిన హడావుడిని దృష్టిలో పెట్టుకొని నియమ నిబంధనలు కొన్ని విధించింది. దానికి గనక అతిక్రమిస్తే జరిగే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఇప్పుడు వాళ్ళకి స్పష్టంగా అర్థమైపోయింది. మరి ఈ పరిస్థితుల్లో జనం లేకపోతే, కనీసం 4-5 వేల మంది లేకపోతే అతను కాకాని గోవర్ధన్ రెడ్డిని పరామర్శించాలంటే ఆయనకి భయం. రెడ్డి గారిని పరామర్శించడానికి వెళ్తున్నాడు, సింగయ్యని పరామర్శించడానికి వెళ్ళాల. కాబట్టి ఇక్కడ ఆ వెళ్ళే క్రమంలో భాగంగా జరుగుతున్న పరిణామాలు స్థానిక నాయకులు కావచ్చు, లేకపోతే ప్రజలు కావచ్చు, ఏ విధంగా అయితే విముఖతతోటి ఉన్నారో. రెండోది, ఆయన ఇంటింటికి వెళ్ళమన్నా కూడా ఈరోజు స్పందన లేదు కదా, నాయకులు ఎవరు ముందుకెళ్ళట్లేదు కదా, ముఖం చెల్లట్లేదు కదా. ఇక్కడ కూడా అదే పరిస్థితి. ఇప్పటికే విమర్శలు వచ్చినాయి కాబట్టి, ఇప్పటికే ఆయన మీద అనేక విమర్శలు వస్తున్నాయి కాబట్టి, ఇప్పుడు రేపు కనుక దానికి ఏమి కారణం చెబుతున్నారు వీళ్ళు. అక్కడ ఏదైతే ఆ చెరసాల ఉందో ఆ చెరసాల పక్కన ఆ హెలికాప్టర్ దిగే ప్రదేశంలో అనువుగా లేదంట, ఇబ్బందికరంగా ఉందంట. నిజంగా కనుక ఏదన్నా ఇబ్బంది జరిగితే వాళ్ళ ప్రసార మాధ్యమాలు ఉన్నాయి, వాళ్ళ పత్రికలు ఉన్నాయి, రేపు పొద్దున్న దీని గురించి ప్రచారం అయితే చేసుకోవచ్చు కదా. వాళ్ళకు ఒక భయం అనేది ఏర్పడింది. రాకుండా ఏదో ఒక వంకబెట్టి రాకుండా ఉంటే మంచిది, వస్తే ఏ విధంగా నిర్బంధం చేస్తారు, ఈయన కనుక దాన్ని అతిక్రమిస్తే తీసుకొని లోనబడేస్తారన్న భయం కొద్దీ వాళ్ళు వాయిదా వేసుకున్నారా తప్ప వాళ్ళు చెప్పిన కారణాలు ఏది కూడా సహేతుకం అయితే కాదు. రెండవది, కాకాని గోవర్ధన్ రెడ్డి మీద రోజుకు ఒక అభియోగాలు బయటకు వస్తూ ఉన్నాయి. చివరికి స్వతంత్రంగా టోల్ గేట్లు ఏర్పాటు చేసుకొని కూడా రుసుములు వసూలు చేశారని చెప్పిన స్పష్టంగా ఈరోజు ఆ అభియోగాలు కూడా వస్తూనే ఉన్నాయి. ఇప్పటికే ఆయన వెళ్ళినటువంటి ఇది 6 పర్యాయాలు ఆయన వివిధ చోట్ల పర్యటన అయితే చేశాడు కదా. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో అధికారం కోల్పోయిన తర్వాత ఏ ఒక్క పర్యటనలోనైనా ఆయన మంచి మార్కులు సంపాదించారా ఇప్పటి వరకు. కాబట్టి ఇప్పుడు ఈ ఉదంతం కూడా ప్రజలందరూ వ్యతిరేకిస్తున్నారు, అలాగే పత్రికలు కూడా ఘోషిస్తూ ఉన్నాయి, ప్రసార మాధ్యమాలు దుమ్మెత్తిపోస్తూ ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో మనకి ఇక్కడ సానుకూలంగా లేదు. ప్రభుత్వం అయితే ఎప్పుడు ఎక్కడ జగన్మోహన్ రెడ్డి దొరుకుతాడని చెప్పి ఎదురు చూస్తూ ఉంది. కాబట్టి మళ్ళీ వెళ్ళి అలాంటి తప్పును కనుక పునరావృతం చేస్తే లేనిపోని ఇబ్బందులు వస్తాయి అన్న ఉద్దేశంతో మాత్రమే అతను వెళ్ళలేదని అయితే నేను భావిస్తున్నాను. రెండోది ఏంటంటే, మొన్నటిదాకా ఏందంటే ఇప్పుడు కనుక 3వ తారీఖు న్యాయస్థానం కనుక నిన్న వెలుసుబాటు ఇవ్వకపోతే ఇక్కడ రాంగ్లోనే అదుపులో తీసుకుంటుందేమో. అప్పుడు మనం ప్రజల మధ్యలో ఉన్నప్పుడు మనం అదుపులో తీసుకుంటే మనకు సానుభూతి వస్తుంది. గతంలో ఏ విధంగా అయితే అదుపులో తీసుకుంటే ప్రజలు ఆదరించారో ఈరోజు కూడా అట్లా ఆదరిస్తారనే అపోహలో ఉన్నారు, అలాంటి ఆలోచనలో ఉన్నారు. కాబట్టి ఆ పరిస్థితులు ఇప్పుడు క్షేత్రస్థాయిలో కనపట్టలేదు. కాబట్టి అతని మీద ఉన్నటువంటి భ్రమలన్నీ తొలగిపోయినాయి. కాబట్టి రెండోది, గాంజా బ్యాచ్ కూడా భయపడుతున్నారు. కాబట్టి వాళ్ళు కూడా ఎగబడి వచ్చే పరిస్థితుల్లో లేవు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రతికూలంగా ఉన్నాయి. కాబట్టి వాళ్ళ సామాజిక వర్గం చెప్పుకునే కాకాని గోవర్ధన్ రెడ్డిని పరామర్శ వాయిదా వేశాడు. మీరు గమనించుకోండి, గతంలో ఆయన ఎవరు పంపించాడు? సజ్జల రామకృష్ణారెడ్డిని పంపించాడు. ఇప్పుడు అంటే ఆ రోజు ఏమనుకున్నారు, ఇలాంటి కార్యక్రమాల కనుక సజ్జల రామకృష్ణారెడ్డిని పంపిస్తే ఏదన్నా ప్రమాదాలు జరిగిన చోటో లేదా ఏదైనా చనిపోయిన చోటో మళ్ళీ తిరిగి ఇతను అట్లా తిరిగేసి తనకు మళ్ళీ అభిమానాలను పెంచుకోవాలని చెప్పి అతను ప్రయత్నం చేస్తున్నాడు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి ముఖ్యంగా నెల్లూరు ప్రాంతం 2019లో 10కి 10 స్థానాలు అతనికి అప్పచెప్పింది. మొన్న 10కి 10 స్థానాలు కూటమికి అప్పచెప్పింది. కాబట్టి అక్కడ ప్రజాదరణ లేదు, నాయకులు లేదు, నాయకులు కూడా ఎక్కడెక్కడ ఎవరు ఒకరికొకరికి సుత్తులు లేవు. కాబట్టి ఇవన్నీ బహిర్గతం అయిపోతే ఈరోజు ఇంటింటికి వెళ్ళమని చెప్పి నేనే చెప్పాను. కాబట్టి ఇవన్నీ కూడా బయటకు వస్తే నా పరిస్థితి ఏందని చెప్పి ఆలోచించుకొని వాయిదా వేశాడని అయితే నేను భావిస్తున్నాను. సో వాయిదానైనా లేదంటే పరామర్శించే అవకాశం ఇక లేదంటారా విడుదలయ్యేంత వరకు? ఆ అవకాశం కూడా ఉండకపోవచ్చు. ఎందుకంటే పరిస్థితులు ఈరోజు ప్రతికూలంగా ఉన్నాయి. ఎందుకంటే నిన్న వంశీ విడుదల సందర్భంగా ఇప్పటికే వంశీ స్థానంలో వేరే ఇన్ఛార్జిని పెట్టారు. వంశీ విడుదలవుతుంటే ఒక పక్క పేరు నాని, ఇంకో పక్క లేళ్ల అప్పిరెడ్డి, ఇట్లా తలసల రగన ఇలా 3-4 నాయకులు వెళ్ళిపోయి స్వాగత సత్కారాలు ఇవన్నీ చేసి తీసుకొచ్చినటువంటి పరిస్థితి చూస్తున్నాం కదా. వంశీ మాత్రం
ఇక అయిపోయిందిలే అని ఒక వైరాగ్యంలోకి వెళ్ళిపోయినట్టుగా మనకు కనిపించింది. అతని హావభావాలు, అతని తీరు చూస్తుంటాయి. విడుదలయ్యా చాలు సంతోషం అన్నట్టుగా ఇంటికి వెళ్ళిపోయాడు. విడుదలయ్యాడు అనే తప్ప దాంట్లోంచి వెలుసుబాటు అయితే రాలేదు కదా. ఇంకా అభియోగాల మీద న్యాయస్థానం ఇచ్చిన వెలుసుబాటుతో బయటకు వచ్చారు తప్ప నిర్దోషిగా అయితే ప్రకటించలేదు కదా. అతనికి ఉండే భయాలు అతనికి ఉంటాయి. ఇక మొన్నటిదాకా అతను అనుకున్నది వేరు, జరుగుతున్న పరిణామాలన్నీ వేరు. మనం అనుకున్నంత సౌమ్యంగా ఈ కూటమి ప్రభుత్వం ముందుకెళ్ళట్లేదు, అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారని వాళ్ళకే అర్థమైపోయింది. 3-4 నెలల తర్వాత ప్రత్యక్షంగా ఇప్పుడు అనుభవిస్తూ ఉన్నాడు. అటు కాకాని గోవర్ధన్ రెడ్డి కావచ్చు, ఈ నందిగం సురేష్ కావచ్చు, ఈ జరిగే ఉదంతాలన్నీ చూసుకుంటా ఉంటే ఎవరినైతే అదుపులో తీసుకున్నారో చివరికి పిఎస్ఆర్ ఆంజనేయులతో సహా అదుపులో తీసుకున్న తర్వాత సాక్ష్యాధారాలని ఏ విధంగా బలంగా మోపుతున్నారు, మనం బయటికి రాకుండా ఏ విధంగా చేస్తామో ప్రతి వాళ్ళకి అర్థమైపోతూనే ఉంది. మద్యం కుంభకోణానికి సంబంధించి ఇప్పటివరకు 11 మందిని అదుపులో తీసుకున్నారు. ముందుగా అదుపులో తీసుకున్న వాళ్ళ పరిస్థితి కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి కావచ్చు, సజ్జల శ్రీధర్ రెడ్డి కావచ్చు, లేకపోతే కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, ధనుంజయ రెడ్డి కావచ్చు, బాలాజీ గోవిందప్ప కావచ్చు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, వాళ్ళ స్నేహితుడు వెంకటేష్ నాయుడు కావచ్చు. జరుగుతున్న పరిణామాలన్నీ స్పష్టంగా వాళ్ళకి అర్థమైపోతున్నాయి. కాబట్టి ఎంత బలంగా వీళ్ళ ఆధారాలు చూపించేసి మాత్రమే అదుపులో తీసుకుంటున్నారు. వీళ్ళు రెచ్చగొట్టినా కూడా అదుపులో తీసుకోవట్లేదు. ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పరిస్థితి అయితే అగమ్యగోచరంగా ఉంది. ఆయనకు సంబంధించినటువంటి గూగుల్ టేక్అవుట్ ద్వారా సాంకేతిక పరిజ్ఞానాన్ని వాళ్ళు అందుబాటులో తీసుకొచ్చుకున్నారు. కాబట్టి ఎక్కడ ఏ రోజు ఎక్కడ మాట్లాడాడు, ఎన్ని నిమిషాలు మాట్లాడాడు, ఎన్ని గంటలు ఉన్నాడు, ఎన్నిసార్లు ఆ ప్రదేశానికి వెళ్ళాడు, ఇవన్నీ కూడా బయటికి తీశారు. కాబట్టి రెండోది ఆ ధనాన్ని విచ్చలవిడిగా కూడా ఎక్కడెక్కడ ఏ ఊరికి అందజేశారనేది కూడా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి వాళ్ళ అనుచరులకు సంబంధించి 8,30,00,000 రూపాయలు ఆ రోజు పట్టుకోవడం కూడా జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా వరుసనే ఒక్కొక్కటి బయటకు వస్తున్న సందర్భంగా వీటన్నిటిని క్రోడీకరించుకున్న తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది ఏంటంటే మనల్ని ఒక్కసారి అదుపులో తీసుకుంటే బయటకు వచ్చే ప్రసక్తి అయితే ఉండదు అనే భయం ఈరోజు జగన్మోహన్ రెడ్డికి కూడా వచ్చింది. అది వాళ్ళ కార్యకర్తలు కూడా వచ్చింది. ఒక రకంగా ఇది శుభ పరిణామం ఆంధ్ర రాష్ట్రానికి. ఏదో ఒకటి అలజడి సృష్టించేసి, గొడవలు సృష్టించేసి, ఏదన్నా పోలీసులకి వీళ్ళకి మధ్య ఘర్షణ జరిగి గాయాల పాలై లేకపోతే కొంతమంది చనిపోతే దాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకోవాలనుకుంటున్న వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి ఇది మింగుడు పడిన అంశం. కాబట్టి నాకు తెలిసినంత వరకు ఇక కాకాని గోవర్ధన్ రెడ్డిని పరామర్శించే అవకాశం జగన్మోహన్ రెడ్డికి రాదేమో అని చెప్పి అయితే నాకు అది అనిపిస్తుంది. రైట్గా మనం ఫైనల్గా మాట్లాడాల్సినటువంటి అంశం పెన్షన్లు. బోగస్ పెన్షన్స్లో పులివెందుల మొదటి స్థానంలో, జగన్మోహన్ రెడ్డి ఇలాఖ మొదటి స్థానంలో ఉందట. వికలాంగుల పెన్షన్స్లో దాదాపు 1700 పైచిలుకు పెన్షన్స్ బోగస్ వెనట. ఆ తర్వాత ధర్మవరం, తర్వాత చంద్రగిరి, తర్వాత మచిలీపట్నం వైసీపీ హయాంలో ఉన్నటువంటి పెన్షన్స్ అవి. సో ఇక్కడ చాలా క్లియర్గా అర్థమవుతోంది. పులివెందుల దగ్గర నుంచి మొదలు పెడితే ధర్మవరం, చంద్రగిరి, మచిలీపట్నం మహామహులు ఉన్నారు. ఇప్పుడు ఒక ఆయనే ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, పేరుని నానేమో మంత్రిగా చేసిన వ్యక్తి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇప్పుడు అన్ని కుంభకోణాల్లో ప్రముఖ పాత్ర వహించిన వ్యక్తి. అది చాలదన్నట్టు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని దించడం కోసం ఆయనకి జాతకం చెప్పి, ఈయన జాతకం మీద ఆయన నమ్మకం కుదిర్చి, ఈయన జాతకం చెప్పిన దాని ప్రకారం ఆయన నడుచుకొని పదవి ఇచ్చుకోవడానికి కారణమైన వ్యక్తి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఇంకొక ఆయన రోజు పొద్దుటిపూట కార్యకర్తలతోటి కలుసుకొని శుభోదయం అంటూ ప్రజల్లో తిరిగి ప్రచారంలోకి వచ్చినటువంటి వ్యక్తి, ఈరోజు ఓటమి పాలైన వ్యక్తి ధర్మవరం మాజీ శాసనసభ్యులు. మరి వీళ్ళ నలుగురిని చూసుకుంటా ఉంటే ఆ పార్టీలో చాలా ప్రముఖులు వీళ్ళు. మరి ముఖ్యమంత్రి స్వయాన ముఖ్యమంత్రి ఆయన నియోజకవర్గంలో అంటే సహజంగానే గతంలో మనం చాలాసార్లు చెప్పాము వీటి గురించి. చాలా మోసాలు జరుగుతున్నాయి, చాలామంది పేర్లు వీళ్ళు వాడుకుంటున్నారు, నిజంగానే సరైన లబ్ధిదారులకు అందట్లేదు. దాన్ని కూడా వాలంటీర్ల పేరు చెప్పి వాలంటీర్ల ద్వారా వీళ్ళు లబ్ధి పొందుతున్నారు, వాళ్ళని భయపెట్టేసి వాళ్ళ దగ్గర నుంచి కూడా డబ్బులు ఇరికి తీసుకుంటున్నారని చెప్పని గతంలో మనం చాలాసార్లు చెప్పాము. ఇప్పుడు ఈ వాస్తవాలని చెప్పనే ఉంది. కాకపోతే మీరన్నట్టు సంవత్సరం పైన సమయం పట్టడం మాత్రం కూటమి ప్రభుత్వాన్ని కొంచెం అంటే అధికారులు ఇంకా సరైన సమాచారాలు వీళ్ళకి ఇవ్వటం లేదని అయితే మనం భావించాలి. ఇప్పుడు నా ఉద్దేశం ప్రకారం అయితే కిషోర్, ఈరోజు కూటమికి గెలుపుకి ఎవరైతే కారకులు అయ్యారో కార్యకర్తలు కావచ్చు, ప్రజలు కావచ్చు, ఈరోజు వాళ్ళ బాధ్యత తీరిందని అయితే నేను భావించట్లేదు. 164 స్థానాలు వాళ్ళకి ఇచ్చినందువల్ల మీ బాధ్యత తీరిందైతే నేనైతే భావించట్లా. మీరు ఇప్పటి నుంచి ఇంకొంచెం జాగ్రత్తగా ఈ ప్రభుత్వానికి
వెన్నంటి ఉండాల్సిన పరిస్థితి, జరిగే తప్పుల్ని మీరే బయటికి తీసుకురావాల్సిన పరిస్థితి అయితే నేను స్పష్టంగా చెప్పగలను. ఎందుకంటే మీ గ్రామంలో ఎన్ని ఉన్నాయో మీకైతే తెలుస్తాయి కదా. ఇదే కావచ్చు, లేకపోతే ఇంటి స్థలాలు కావచ్చు, మిగిలిన చాలా అంశాలు బయటకు ఉన్నాయి కదా. అలాగే తెల్ల కార్డులు కావచ్చు, వీటికన్నిటికీ సంబంధించిన విషయాలన్నీ మీకు తెలుసు కాబట్టి అసలు ఆ గ్రామంలో ఏమేమి తప్పులు జరిగినాయి 5 సంవత్సరాల్లో వాటినన్నింటినీ కూడా సాక్ష్యాధారాలకి మీరే కాబట్టి మీ కళ్ళ ముందే జరిగినాయి కాబట్టి వాటికి సంబంధించినంత వరకు ఆ చేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు వాళ్ళందరినీ వెలికి తీసుకొని బయటకు వచ్చేసి వాళ్ళు చేసిన తప్పుల్ని సాక్ష్యాధారాలతో సహా నిరూపించేసి వాళ్ళకి శిక్షలు వేయించాల్సిన బాధ్యత మీదే. మీరందరూ కనుక బయటకు వస్తే ఈ అధికారులు కావచ్చు, నాయకులు కావచ్చు, వాళ్ళకి ఒంట్లో వణుకు పుట్టేసి వాస్తవాలకి దగ్గరగా అమ్మ మనం కనుక ఏదైనా పొరపాటు చేస్తే మనకు కూడా ఇబ్బందులు పెడతారు వీళ్ళు, మనం కూడా బాధ్యులం అవుతాము అని చెప్పని గతంలో కనుక వాళ్ళు బాధ్యులైతే వాళ్ళు ఈరోజు వీళ్ళందరి దగ్గరకు వచ్చేసి నాయకుల దగ్గరకు వచ్చేసి మా వాళ్ళే పొరపాటు జరిగిందని చెప్పి శిక్ష తగ్గించుకునే ప్రయత్నం అయితే చేస్తారు. కాబట్టి కార్యకర్తలు కావచ్చు, ప్రజలు కావచ్చు, ముందుగా ఈ కార్యక్రమాలను ఇలా ఎందుకోండి. ఇలాంటి ఎన్నో జరిగినాయి, రాష్ట్రంలో ఎన్నో జరిగినాయి. ముఖ్యంగా వాలంటరీ వ్యవస్థ ద్వారా గ్రామాల్లో ఎంత ఇబ్బందులు పడ్డారో నాకు తెలుసు. ఒక రకంగా ఒంటరి మహిళలను కావచ్చు, వృద్ధులను కావచ్చు, వాళ్ళ యొక్క బలహీనతలను ఆధారంగా చేసుకొని వాళ్ళు ఏ విధంగా వేధించారో చాలామంది ఇప్పుడు ఒక్కొక్కరు బయటకు వచ్చి చెబుతూ ఉన్నారు. ఇంతని దృష్టిలో పెట్టుకున్నందువల్ల మీరు ఈ వికలాంగులకు సంబంధించినవి కావచ్చు, ఈ మిగిలిన నేను చెప్పిన ఒంటరి మహిళ కావచ్చు, లేకపోతే వృద్ధులకు సంబంధించినవి కావచ్చు, 1,00,000 పైన ఉన్నాయని చెప్పని 1,00,000 నుంచి పై మాటే తప్ప తక్కువ లేవు అనేది ఈరోజు అందరూ చెప్తున్నటువంటి మాట. చివరికి స్వయాన చంద్రబాబు నాయుడు గారే ఈ విషయాన్ని ఒప్పుకోవడం కూడా జరిగింది. కాబట్టి మౌమాటం లేకుండా ఎవరో ఏదో అనుకుంటారని చెప్పి భావించకుండా వాటిని తొలగించడమే కాకుండా అలాంటి వాటిని ఎవరిచ్చారు, అధికారులు ఇవ్వాల్సిందే కదా వాళ్ళని ధృవీకరణ పత్రాలు అనేవి. అలాంటి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకొని ఈరోజు వాళ్ళకి శిక్ష వేయించాల్సిన బాధ్యత. ఎందుకంటే ఇది ప్రజల ధనం, ప్రజల యొక్క పన్నుల ద్వారా మీకు వస్తున్నటువంటిది, ప్రజల కష్టార్జితం. నిజంగా మళ్ళీ ప్రజలకే చెందాలి, అది పేద ప్రజలకి చెందాలి, ఇలాంటి వ్యక్తులకి చెందాలి. దాన్ని వీళ్ళు అప్పనంగా గద్దల్లా వాళ్ళు కొట్టుకుపోతూ ఉంటే మొన్నటిదాకా 5 సంవత్సరాలు ప్రభుత్వం కాబట్టి నడిచిపోయింది. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి దాని మీద చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అయితే మాత్రం మీ మీద నిస్సందేహంగా ఉంది. ఆ విధంగా అడుగులే ఒకప్పుడు చూసాము చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తండ్రికి కూడా పెన్షన్ రాసి పెన్షన్ తీసుకుంటున్నాడు అని చెప్పేసి అది ఎవరో పొరపాటున జరిగి ఉంటుందిలే నా దృష్టికి రాలేదని చెప్పేసి ఆ రోజు కవర్ చేసే ప్రయత్నం చేశాడు. గతంలో రాజశేఖర రెడ్డి హయాంలో దెయ్యాలు కూడా పెన్షన్లు తీసుకున్నాయి. అవును, చనిపోయిన వ్యక్తుల పేరు మీద కూడా పెన్షన్లు కంటిన్యూ అయ్యాయి, దెయ్యాలు కూడా పెన్షన్లు తీసుకున్నాయి అని చెప్పేసి మనం వ్యంగ్యంగా అనేక సందర్భాల్లో మాట్లాడుకుంటున్నాం. అంటే ఆ హయాంను మళ్ళీ తండ్రి హయాంలో జరిగినటువంటి దాన్ని మళ్ళీ కొడుకు ఆ కీర్తి ప్రతిష్టలు నిలబెట్టినట్టుగా నిస్సందేహంగా అందుట్లో అనుమానం ఏం లేదు. ఈ జరిగిన ఉదంతాలన్నీ చూసుకుంటా ఉంటే ఆ ధనం మొత్తం వీళ్ళ దగ్గరికి చేరింది. అందుకే నేను అంటుంది దానికి సహకరించిన అధికారులు ఎవరైతే దీని కార్యక్రమంలో పాల్గొన్నారో వాళ్ళందరూ కూడా శిక్షలు వేయించకపోతే ప్రజలు మీకు ఈ 164 స్థానాలు ఇచ్చిన దానికి వాళ్ళు తప్పు చేసిన వాళ్ళు అవుతారు. నిస్సందేహంగా చెప్తున్నాను. 1-2 రోజుకు ఒక అసలు ఉదంతాలు బయటకు వచ్చి ఇన్ని కుంభకోణాలు బయటకు వస్తూ ఉంటే వాళ్ళకి శిక్షలు వేయించకపోతే అది ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ అని చెప్పైతే నేను భావిస్తున్నాను. వీళ్ళ యొక్క కూటమి ప్రభుత్వానికి కూడా ఈరోజు ఈ పరిణామాలన్నీ కూడా ఒక సవాలుగా స్వీకరించేసి ఇలాంటి ఉదంతాలన్నీ ఎవరున్నా సరే ఎవరెవరిని కాపాడాలనుకున్నా కూడా వాళ్ళకు కూడా శిక్షలు వేయించాల్సిన బాధ్యత అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ బాబు గారి మీద, పవన్ కళ్యాణ్ మీద ఉందని చెప్పి అయితే నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను.